రే మావా, చెప్పరా. మావా, మన కూలీ సినిమా చూడడం జరిగిందిరా ఇప్పుడే. ఎలా ఉందిరా? మావా, సినిమా అయితే చాలా బాగుంది మావా. అంటే లోకేష్ కనగరాజు ఇంతకు ముందు సినిమాలన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉంటాయి, ఇది కూడా అలాగే తీసుకెళ్లాడా? అలానే తీసుకెళ్ళాడు. ఓపెనింగ్ షాట్ నుంచి ఏమనుకున్నాడు అదే థీమ్ మొత్తం చూపించుకుంటూ వెళ్తాడు సినిమా అంతా. ఎక్కడ ఏం డీవియేషన్ గా ఏం పెద్దగా ఏమి ఉండవు, జస్ట్ నార్మల్ డీవియేషన్స్ అవి పెద్ద యాక్సెప్టబులే. నన్ను అడిగితే లోకేష్ ఏమనుకున్నాడు పేపర్ పైన అది అలా నీటికి తీసుకొచ్చి ప్రెజెంట్ చేశాడు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ని లోకేష్ ఎలా హ్యాండిల్ చేశాడు? అఫ్ కోర్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్, బట్ ఎలా హ్యాండిల్ చేశాడు నాకు తెలియాలి. ఎందుకంటే నాగార్జునకి పెంచడానికి కష్టపడ్డాడు అన్నాడు, వాళ్ళు ఎలా అది డీల్ చేశాడు అది ట్రూ మావా. అది నాగార్జున మాత్రం నిజంగానే రజనీకి సార్ ఒప్పుకున్నారని. నిజంగానే అతని క్యారెక్టర్ అంతా బాగుంటది. సైమన్ క్యారెక్టర్ ఒక నెగిటివ్ షేడ్స్ ఉండి ఈజీగా కేక్ వాక్ కింద చేశాడు మావా. నాగమావ అయితే దాన్ని ఫస్ట్ హాఫ్ అంతా నాగార్జునదే షో అంతా. మావా అసలు సినిమా మొత్తం లోకేష్ కనగరాజు ఒక్కరితో తిప్పుతాడు మావా. అతను ఎవరో కాదు, మన శోభిను. షో స్టీలర్ మావా. ఆయన అయితే మాత్రం సీన్లు అసలు కనిపించే ప్రతిసారి విసల్ మూమెంట్ మావా. అతను కూడా రజనీకాంత్ కి ఈక్వల్ గా కనిపించే సినిమాలో నాగార్జున తర్వాత మన శోభినే. ఇంకా కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కూడా మాట్లాడుకోవచ్చు శోభినే అని, రజనీకాంత్ కన్నా కూడా గట్టిగా మాట్లాడితే. సత్యరాజ్ తను ఉన్నంత వరకు క్యారెక్టర్ తను లిమిటెడ్ మంచిగానే ఉంది, అతనికి కూడా మంచిగానే రాసుకున్నాడు. ఇంకా క్యామియోస్ ఉన్నాయి, మంచి మంచి క్యామియోస్. మన ఆమిర్ ఖాన్, తర్వాత వచ్చేసరికి ఉప్పి, ఇద్దరిది సూపర్. అసలు నీకు సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక క్యారెక్టర్ ఉంటది మావా, అది నువ్వు విసలేస్తావు. అది నేను ఎవరితో చెప్పను నీకు. ఆ క్యామియో సూపర్ ఉంటది. అది మాత్రం నువ్వు సీట్లో లీసు ఖచ్చితంగా విసలేస్తావు మావా, అది నాది గ్యారంటీ. ఓకే మామ, పర్ఫార్మెన్స్ గురించి కూడా చెప్పేసావు. మరి మన బక్కోడ్ సంగతి ఏంటి? మిగతా టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? సినిమా అంతటిని ఎప్పుడు తెలిసిందే, ఒకటి లేపుతా ఉంటారు. మన రజనీకాంత్ సినిమా అంటే అది ఎవరో కాదు, మన పక్కోడే. చంపి వదిలేశాడు మామ. ఒక్కొక్కరికి ఒక్కొక్క బీజిఎం కొడతా ఉంటాడు. అసలు రజనీకాంత్ కనిపించినప్పుడల్లా ఒకటి వస్తా ఉంటది, మనకు తెలిసింది, అది విన్నాం కూడా. అలాగే ఫైట్స్ దగ్గర వచ్చి ఒక ఇంగ్లీష్ ట్యూన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. నా ఫేవరెట్ అయితే మాత్రం మన నాగమావతో వచ్చింది ఒకటి, ఐఎమ్ ద డేంజర్ అని. సూపర్ ఉంటది అది. మళ్ళీ ఉప్పిది కూడా మామ, అది అన్ఎక్స్పెక్టెడ్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఉప్పిది ఉందని ఇంత గట్టిగా. చాలా బాగుంటది అది. మా సాంగ్స్ వచ్చేసరికి అవును బాగుంటాయి, అన్ని సాంగ్స్ బాగుంటాయి. నువ్వు మీన్ ఎలా విన్నావు సేమ్ అంటే. మంచిగా ప్రెజెంటేషన్ కూడా బాగుంటది ఇక్కడ థియేటర్ లో. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మాట్లాడుకోవాలి, అలా బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్. లోకేష్ కూడా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. తన మార్క్ ఉంటది కదా మామ ప్రతి సినిమాలో కామన్ గా. ఒక నైట్ షాట్స్ అయితే మాత్రం ఆ 2 సీన్స్ ఉంటాయి, 2 ఫైట్ సీన్స్ ఉంటాయి, సూపర్ ఉంటాయి. నీకు బాగా నచ్చుతాయి. ప్రతి దాంట్లో మార్క్ కనబడుతుంది మామ లోకేష్ అయితే మాత్రం. నిజంగా ఈ రజనీకాంత్ ని మన నాగార్జున సార్ అన్నట్టు దీన్ని పోల్చారు కదా 100 భాషలతో ఈక్వల్ అని. అవును, అది 100 భాషలతో ఈక్వలే రజనీకాంత్ కి మాత్రం. మన వ్యూవర్స్ అందరికి నేను సజెస్ట్ చేస్తాను మామ, సినిమా చూడమనే చెప్తాను. నువ్వు ఒక సినిమాని ఎంజాయ్ చేయాలి, విసల్స్ వేయాలి, నేను సీట్ లో కూర్చొని గట్టిగా గొంతు చించి అరుచుకోవాలన్న టైప్ క్యారెక్టర్ అయితే నువ్వు వెళ్ళిపో మావ సినిమాకి. ఇంకా నో సెకండ్ థాట్, ఇంకేం చూడకు, వెళ్ళిపో సినిమాకి. ఎంజాయ్ చేస్తావు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తావు. ఫ్యామిలీతో కూడా వచ్చి చూడు సినిమా. మరి ఏ రేట్ ఎందుకు ఇచ్చాడు నాకైతే ఏం అర్థం కాలేదు. అంత వైలెన్స్ అంటే నాకు తెలిసినంత వరకు నార్మల్ ఉంది వైలెన్స్, అంతేం లేదు. మరి ఏ రేటెడ్ ఎందుకు అయింది మన చూడోళ్ళకే తెలియాలి.